దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన సంగతులందరికీ, అదేవిధంగా యూట్యూబ్ చేసిన ప్రేక్షకులందరికీ, విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసు నామమున బట్టి శుభవందనాలు అందరికీ. ఈరోజు మనము మార్గం గురించి తెలుసుకుందాం. మార్గం అంటే ఏంటండి? మార్గం అంటే దారి. అమ్మ ఏంటమ్మా? మనము ఏ దారిలో ప్రయాణిస్తే మనం దేవుని యొద్దకు చేరుకోగలము, నీవు ఏ మార్గంలో ప్రవేశిస్తున్నావు అనే అంశంపై మనం మాట్లాడుకుంటాం. చాలామంది కొన్ని దారులు ఉంటాయి కదండి, ఒక్కొక్క దారిలో ప్రయాణిస్తూ ఉంటారు. కొంతమంది అయితే అడ్డదారిలో ప్రయాణిస్తారు, కొంతమంది అయితే ఇల్లు దారిలో ప్రయాణిస్తారు, కొంతమంది ఏమో చూసుకుంటే మనము ఈ రోజుని ఒక చక్కనైన మాటను మనం తెలుసుకుందాం. కొత్త నిబంధన గ్రంథం నుండి యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ఒక కాపరి. ఏంటంటే ఏ కాపరి అంటే గొర్రెల కాపరి కింద ఆయన ఏం చెప్పినా ఆయన ఎలా ఉంటుందంటే ఉపమాన రీతిగా చెప్పేవాడు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా తన యొక్క మాటలను అందించేవాడు. ఆ మాటలు మనం తెలుసుకుందాం. మొదటి అధ్యాయము 1 నుండి మనం చూసుకుంటే ఇక్కడ గొర్రెలు అని ఉంటుంది. గొర్రెలకి మంచి కాపురు ఆయన. గొర్రెలు అంటే ఏంటి అంటే, గొర్రెలు అంటే ఏంటమ్మా? విశ్వాసులు. ఏంటమ్మా? విశ్వాసులు అంటే ఆత్మీయంగా ఎదిగినవాడు. ఎవరండి? ఆత్మీయమైన అనుభవంలో ఎదిగిన వారు అనేసి మనం చెప్తాం. మనం వెళ్ళే మార్గము అనేక మార్గాలు ఉంటాయి కానీ కొంతమంది వంకర మార్గాలు వెళ్తారు, కొంతమంది సరళమైన మార్గం మంచి మార్గంలో వెళ్తారని ఇక్కడ మనం చెప్పుకుందాం. నువ్వు ఏ మార్గంలో వెళ్తావు ఈ వాక్యాన్ని బట్టి నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి యూట్యూబ్ చూస్తున్న ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చదువుకుందాం. ఫస్ట్ నుండి చదవండి. మన చక్కని వాక్యం మనం చదువుకుందాం. చదవాలి, స్పీడ్ చదవాలి మీరు అందరూ. 10వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుంటే, దేవుడు గొర్రెల దొడ్డిలో ద్వారంన ప్రవేశించి చదవండి, వేరొక మార్గం ఎక్కువవాడు దొంగయు దోచుకునేవాడినై ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మనము చక్కనైన మాటలో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ద్వారం అంటే ఏమిటి అని చూసుకుంటే దేవుడు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. అంటే మనం వెళ్ళే ప్రతి మార్గము యేసు నామము చెప్పకుండా మన పరలోక రాజ్యంలో ఎంత మాత్రమో ప్రవేశించమనేసి ఇక్కడ తేటగా మనకి వాక్యం ద్వారా దేవుడు మనకు తెలుస్తున్నాడు. ఎందుకంటే నా ద్వారానే మీరు రావాలి, పరలోక రాజ్యం రావాలంటే మీరు నా ద్వారానే రావాలి. సంఘముకి నేను ఎవరినండి? యజమాని, శిరసై ఉన్న సంఘానికి అని. దొంగ అంటే ఎవరు అని తెలుసుకున్నామా? దొంగ అంటే ఎవరమ్మా? దోచుకునేవాడు అంటే ఏంటంటే కష్టపడకుండా సులువుగా, అంటే ఎవరైనా కష్టపడి తెచ్చిన ఆహారం కానీ కష్టపడి తెచ్చిన ధనాన్ని కానీ ఎత్తుకుని పోయేవాడు ఎవరండి? దొంగ అంటే చూసుకుంటే ఇక్కడ ఒకలాగా చెప్పాలంటే, ఈ విషయంలో చెప్పాలంటే శాస్త్రులను పరిచర్యలను గురించి ఇక్కడ చెప్పడం, సర్దుకోయల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎలా ఉన్నారంటే దొంగల కింద ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు విశ్వాసం దగ్గర దోచుకునే వారిలాగా ఉన్నారు, కానీ దేవుని యొక్క వాక్యము చెప్పి వారి కింద లేరు. వాళ్ళు ఏంటంటే పరిచయలు ఏంటంటే వాళ్ళ యొక్క విధానం పద్ధతులు ఏంటంటే మత సంబంధంగా ఉంటుంది, రాజకీయ సంబంధంగా ఉంటుంది. వీళ్ళందరూ ధనవంతులు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సద్దుకాయలు పరిచయలు వీళ్ళందరూ చూసుకుంటే వీళ్ళు సమాజంలో ధనవంతులు. రోమ పరిపాలన వచ్చినప్పుడు వీరు వాళ్ళ దగ్గర నుండి అధికారం తీసుకుని సమాజ మందిరంలో నాయకుల కింద, అదేవిధంగా ప్రధాన యాజకుల కింద ఉండి న్యాయం తీరుస్తూ రాజకీయంగా ఏదో పరిపాలించేవారు. వీరు ప్రజల్ని సక్రమైన మార్గంలో నడపక ఏం చేశారు? వాడుకునేవారు. అంటే ప్రజల్ని ఒక బానిసల కింద, వారి కింద తక్కువ వారి కింద వాళ్ళని చూసి వాడిని నిర్లక్ష్యం చేసేవాడు. ఈ విధంగా చూసుకుంటే తప్పులు పట్టేవాడు. శాస్త్రులు పరిచయం ఉన్నాక వాళ్ళ పని ఏంటంటే, శాస్త్రులు అనగా ఏంటంటే రచించేవారు, శాస్త్రాలనే రచించారు. ఇప్పుడైతే అమ్మ అన్నారా, ఇప్పుడైతే ఏంటంటే ప్రింటింగ్ ప్రెస్లు వచ్చినాయి, ముద్రలు వచ్చినాయి. మన ఏదైనా మ్యాటర్ ఉందనుకోండి, వాట్సాప్లో ఏం చేస్తున్నాం, టక్ మంది వచ్చినాయంటే మనకు వచ్చేస్తుంది.
సమాచారం. అప్పుడైతే ఆ విధంగా ఉండేది కాదు. ఏం చేశారంటే ప్రతి మాట ఏం రాసేవారంటే లేఖనంలో రాసేవారు. ఏంటంటే చర్మం ఉండేది, దాన్ని శుభ్రం చేసి దాని మీద రాసేవారు. చర్మపు ఏంటంటే చుట్టూలో అని వాటి మీద రాసేవారు. కాగితాలు అనే ఒకటి ఒకలాగా తయారు చేసుకుని వాటి మీద దేవుని యొక్క మాటలో రాసేవారు అన్నమాట. స్క్రోల్స్ అంటారు దాన్ని, వాటి మీద రాసేవారు. వీళ్ళు ఎవరండి? శాస్త్రులు. అంటే జెరాక్స్ ఏంటండి నకలు, అంటే జెరాక్స్ ప్రింట్. ఎలాగా మనం చూడండి, ఏమన్నా మనకి జెరాక్స్ కావాలా మిషన్లో పెట్టిన వెంటనే ఇంకో కాపీ సేమ్ టు సేమ్ వస్తుంది. అదేవిధంగా వేరే జెరాక్స్ మిషన్ లాంటి అనమాట. వీళ్ళందరూ ఏంటంటే రాయమే జీవగ్రంథాన్ని రాసేవారు, రచించేవారు. వీళ్ళ పని ఇదే. కొన్ని సందర్భంలో యేసు చేసిన కార్యాలు కూడా రాశారు, మంచితనాలు కూడా వీళ్ళు రాశారు శాస్త్రులు. పరిచర్యలో పని ఏంటంటే పరిచర్య. వీళ్ళు ఏంటంటే మంచి తరగతి వాళ్ళు. ఏంటమ్మా మంచి తరగతి అంటే అటు ఉన్నవాళ్ళు కాదు, ఇటు లేని వాళ్ళు కాదు. వీళ్ళు సద్దుకాయల నుండి విడిపోయిన వారు. సద్దుకాయలు అంటే ధనవంతులు, ధనికులు. వీరు పునర్ధానము లేదని చెప్పేవారు. పునర్ధానం అంటే ఏంటంటే ఆత్మ లేవు, మరణం లేదు, ఇంకా మనం చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ లేదు అని చెప్పేవారు మాట. పునర్ధానం లేదని చెప్పేవారు. అంటే ఏ శక్తి లేదు, ఎవరు లేదు, దేవుడు లేడు, బోధలు లేవు, దెయ్యాలు లేవు, దేవతలు లేరు, ఎవరు లేరు అనేసి చెప్పేవారు మాట. వీరి బోధకే వీరి నుండే కొంతమంది ఏం చేశారంటే విడిపోయారు. వీళ్ళు ఏం చేస్తారంటే పునర్ధానం ఉంది, దేవతలు ఉన్నారు, దేవుడు ఉన్నారు, ఆత్మ ఉంది అని చెప్పేవారు అన్నమాట పరిచర్యలు. అర్థమైందమ్మా? శాస్త్రుల పరిచర్యలకి సద్దుకాయలకి తేడా ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. చాలా ఉన్నాయి విషయాలు మనం చెప్పుకోవచ్చు, కానీ వాక్యం మనకి వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే దోచుకునేవారు అంటే చాలామంది పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే సరైన బోధ అందించక, సరైన వాక్యం అందించక ఈ విశ్వాసం ఏ విధంగా చూస్తున్నారంటే వాడుకునే విధానంగా చూస్తున్నారు, వాళ్ళని ఉపయోగించుకునే విధానంగా చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తున్న కాలం నుండే ఇది కొనసాగుతుంది. ఆ సొలొమోను ఎప్పుడైతే దేవాలయము కట్టాడో అప్పటి నుండి ఈ సద్దుకాయలు ఎవరండి? సద్దుకాయలు అంటే సాధోకు వంశం నుండి వచ్చిన వారు. అలా సాధోకు వంశం నుండి వచ్చిన వారు కొంత కాలానికే సద్దుకాయ ఏంటంటే సద్దుకాయల కింద వారు యొక్క నామము ఇక్కడ తెలపబడుతుంది. కాబట్టి సొలొమోను ఉన్న కాలం నుండి వారు ఆలయంలో ప్రవేశించి ఆలయం యొక్క బాధ్యతలు వాళ్ళు అంటే ప్రధాన యాజకుల కింద వారు ఉండడం జరిగింది. వీరు యొక్క పని ఏంటంటే న్యాయం తీర్చడము, న్యాయంగా ఏంటంటే మతపరమైన విధానము మీద అన్ని సాంప్రదాయమైన ఆచారాలన్నీ ఆచరించేవారు అని మనం చెప్పుకోవచ్చు. వీరి గురించి మనం చెప్పుకుంటాం. అదేవిధంగా వాక్యంలో చెప్పుకుంటే వీరు అంత పాటిస్తారు, కానీ సాంప్రదాయం అక్కడ లోటు కలిగిన, అదేవిధంగా ఆచార వ్యవహారాలకి మతపరమైన ఏదన్నా ఆటంకం కలిగినా వీళ్ళు ఏం చేస్తారంటే ఆటంకపరుస్తారు. వారిని ఏం చేస్తారు? శిక్షిస్తారు. అదేవిధంగా యేసు ప్రభు చెప్పిన వాళ్ళకి ఏంటంటే తప్పులు పెట్టేవారు. శాస్త్రులు పరిచయం అంతా పుస్తకాలెట్టుకుని ఏం చేశారంటే తిరుగుతూ ఉండేవారు అన్నమాట. ఏదన్నా తప్పు దొరుకుతుందా అనేసి యేసు వెనకాల తిరుగుతా వాళ్ళు ఏం చేస్తారంటే రాయడం. అంటే యేసు ప్రభు ఏది చెప్తున్నది రాయడం వీళ్ళ యొక్క పని, శాస్త్రుల యొక్క పని. ఈ విధంగా ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని బట్టి దాన్నే ఏంటంటే బయటికి రావడం. ఇది ధర్మశాస్త్ర ప్రకారం ఉందా, నువ్వు సొంతంగా చెప్తున్నావు అనేసి ధర్మశాస్త్రాన్ని ఏంటంటే వాటిని అనుసరించేవారు వీళ్ళు. కాబట్టి ఎక్కడైనా తప్పు పడితే దాన్ని పట్టుకుని యేసు ప్రభు గారిని హింసించేవారు. మీరు చూసుకుంటే హింసించేవాడు గొర్రెలు కాపరి. ఇక్కడ గొర్రెలు కాపరి ఉంది, ఒక మంద ఉంది. అమ్మ తెలుసు కదా మీకు, గొర్రెలు కాపరులు ఎలా ఉంటారండి? పెద్ద మంద ఉంటుంది. ఒక గొర్రెల కాపరికి ఒక 50 గొర్రెలు ఉండొచ్చు, లేకపోతే 100 గొర్రెలు ఉండొచ్చు. అతని యొక్క స్థితిని బట్టి ఏం చేస్తాడంటే ఈ గొర్రెలు కాపరి ఏంటంటే గొర్రెలన్నింటికి యజమానిగా ఉంటాడు కదా. అతని పని ఏంటంటే గొర్రెల్ని బయటికి తీసుకెళ్ళి బాగా మేపి సాయంత్రం అయినప్పుడు ఏం చేసుకుంటాడండి, మళ్ళీ తీసుకొచ్చి దొడ్లో పెట్టేసి దాన్ని ఏం చేస్తాడు, గడేసి దాన్ని కాపలా కాస్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెలు కాపరి. అమ్మ మనకు ఉంటుంది అధికారము. ఇప్పుడు నాకు 100 గొర్రెలు ఉందండి, 100 గొర్రెలు ఉంటాయి. దానికి కాపరిని ఎవరు? నేనే. యజమాని ఎవరును? నేనే. దాని మీద అధికారం ఎవరికి ఉంటుందండి? ఎవరికే ఉండదు. మన అంటే కాపరి దగ్గర ఏమన్నా మనం కొనుక్కుంటే దాన్ని
యజమాని మారొచ్చేమో కానీ అప్పుడు వరకు యజమాని ఎవరిదంటే కాపరి. కాబట్టి ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెలు కాపరి. అమ్మ జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఏంటో తెలుసుకుందాం. గొర్రెలు కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల మందం అన్నీ తీసుకొచ్చి ఆ దొడ్లో పెట్టి ఏం చేస్తాడంటే గెడేసి ఎక్కడ పడుకుంటాడమ్మా? ద్వారం దగ్గర పడుకుంటాడంట. ద్వారం దగ్గర పడుకుంటే అర్ధరాత్రిలో గొర్రె వెళ్ళాలన్నా లోపలికే, లేకపోతే ఏ జంతువు వెళ్ళాలంటే అతను దాటుకుని వెళ్ళాలండి. మీకు అర్థమైందమ్మా? అడ్డంగా పడుకుంటాడా? పడుకున్నప్పుడు ఏ గొర్రెన్నా గొర్రెల దొడ్ల నుండి బయటికి వెళ్ళిపోతుందనుకో అతను దాటి వెళ్ళాలి. కాబట్టి అతను తొక్కుంటా వెళ్ళాలి. లేకపోతే ఏదైనా జంతువు వచ్చిందంటే అతను తొక్కుంటా లోపలికి రావాలి. కాబట్టి ఆ ద్వారము దగ్గర పడుకున్నవాడు ఎవరంటే యజమాని. కాబట్టి ఆ యజమానికి అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ చూసుకుంటే అదే విధంగా పూర్వం ఏం చేశాడంటే ఆ విధంగా గొర్రెల తోటి ఆ గుమ్మం దగ్గర పడుకుని ఉన్నాడు. యేసుక్రీస్తు అదే చెప్తున్నాడండి. గొర్రెలు అంటే ఎవరండి? విశ్వాసులు. విశ్వాసులందరినీ కాపరి ఎవరండి? యేసుక్రీస్తు. పరలోక రాజ్యం రావాలంటే దానికి మెయిన్ గేట్ ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే మనందరిని సమకూర్చి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు ఒక సందర్భంలో, నేనే మార్గము సత్యము జీవము అని చెప్తున్నాడు. అంటే ఆయన ఎవరైనా ఒక వ్యక్తి లోపల ప్రవేశించాలంటే ఆయన దాటుకుని వెళ్ళాలి. లేకపోతే ఆయన్ని దాటుకుంటా బయటకు వెళ్ళాలి, లేకపోతే ఆయన దాటుకుంటా లోపలికి రావాలి. ఇక్కడ చెప్తున్నాడు ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. ద్వారపాలకుడు అంటే తండ్రి అయిన దేవుడు తలుపు తీస్తాడు. ఎందుకంటే అది తీసే అధికారం ఎవరికి ఉందంటే యజమానికి ఉంది. ఆ యజమానికి అధికారం ఉంది కాబట్టి తలుపు తీయడం వల్ల నా గొర్రెలన్నీ లోపలికి వెళ్తాయని చెప్తున్నాడట. గొర్రెలు అతని స్వరము వింటాయి. అమ్మ ఎప్పుడన్నా ఎన్ని మందులున్నా ఎవరి గొర్రెలు ఆలే ఒక్కొక్కరు మేము చూస్తూ ఉంటాం. ఎందుకంటే మేము ఉన్న ప్రదేశంలో చాలామంది గొర్రెలు కాపులు ఉన్నారు. ఎందుకంటే మేము వాళ్ళని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళతో కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాం. కాబట్టి మేము ఎక్కువ చూస్తూ ఉంటాం. ఆ గొర్రెల కాపులకి తిరిగిమంటాడు ఒకడు, లేకపోతే ఒకడు మన బోరట్టుని టీ అని వస్తున్నాడు. అంటే ఏంటంటే దానికి ఆనవన్నమాట. అది ఎప్పుడైతే అది చిన్నది తాటకి ఎది పెట్టుకున్నాడో లోపల ఏ తాకు ఎది పెట్టుకున్నాడు దాన్ని టీ అని ఊడుతున్నాడు. అంటే ఆ గొర్రెలు ఆ స్వరాన్ని ఏం చేస్తాడంటే ఆ శబ్దం ఎక్కడైతే ఉన్నదో తప్పుపోయిన గొర్రె కూడా ఏం చేస్తా పరిగెట్టుకుంటే అతని దగ్గరికి వచ్చాడు. అర్థమా? ఆ విధంగా మనము అర్థం చేసుకోవాలి. అతని స్వరం ఏంటది ఎవరన్నా ఊదినా ఆ స్వరం రాదు. ఎందుకంటే వాడు మనం ఒకలా ఊరుతున్నాం, అతను గొర్రెలు కాబట్టి ఒకలా ఊరుతాడు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే గొర్రెలు అతని స్వరము వింటాయి. దేవుని యొక్క స్వరం అంటే యేసుక్రీస్తు యొక్క మాట విశ్వాసులు వింటారనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. దేవుడు అనేక మంది సేవకుల్ని విశ్వాసుల్ని పిలుస్తాడు. కొంతమంది ఇర్మియా ప్రవక్తల్ని, మోషే గారిని, ఇలాంటి అనేక మందిని పిలిచి ఏం చేసిందంటే తన చెదిరిపోయిన మందల్ని మళ్ళా సమకూర్చడానికి వాళ్ళని ఏర్పరిచాడు. దేవుడు ఇక్కడ కొంతమందిని పిలుస్తాడు, సేవకుల్ని, సేవకురాండ్రుల్ని, అది విశ్వాసం కూడా కొంతమంది దేవుడు పిలుస్తూ ఉంటాడు. అది పిలిచి తను ఏం చేస్తాడు అంటాడు, తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. నీకు పేరు పెట్టి పిలిచి వాడు ఎవరున్నాడు? ఒక్కడే ఉన్నాడు, మన తండ్రి అయిన దేవుడు. ఆయనే మన సృష్టికర్త అయిన దేవుడు యేసయ్య అని మనం చెప్పవచ్చు. పేరు పెట్టి పిలిచే అధికారం ఆయనకు ఒక్కరికే ముందు ఇంకెవరికే లేదు. ఎందుకంటే మనమందరూ ఎవరంటే దేవుని కలగజేసిన ప్రజలు, మనందరం దేవుని యొక్క సొత్తు, మనందరం దేవుని యొక్క దత్తపుత్రులము అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? పేరు పెట్టి మరీ పిలుస్తున్నాడు. కొంతమంది గొర్రెలు ఉన్నారు, దానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ గొర్రెలు వెనకాల తోటల దగ్గర లేకపోతే నడుం దగ్గర రంగులు రాస్తున్నారు, పచ్చ రంగు, ఎరుపు రంగు. ఎందుకంటే ఆనవాళ్ళు ఆ గొర్రెలు సపోజ్ ఇంకో మందలో కలిసిపోయినా వాళ్ళు ఏం చేస్తారు, వేరుపరుస్తారు. ఈ గొర్రెనాది, ఈ గొర్రెనాది, ఈ గొర్రెనాది అని తెలుసుకోవాలి. ఎందుకంటే రంగులను బట్టి వాళ్ళ గొర్రెలు ఒకసారి మందలు కలిసిపోతూ ఉంటాయి. మందలు కలిసిపోయినప్పుడు వాడికి ఎలా తెలుస్తుంది? దానికి ఏం చేస్తారంటే దానికి రంగులు కానీ ఏదో ఒకటి వేస్తారు. వాడిని పేరు పెట్టేప్పుడైతే తెలిసివాళ్ళు అంటే ఏదైనా కాకేసినప్పుడు ఏం చేస్తారు, పరిగెట్టుకుంటా వాడి దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపిస్తున్నప్పుడల్లా
వాటికి ముందుగా నడుచును. సంఘ కాబట్టి ఇప్పుడు సంఘానికి ముందునే ఉండాలి. సంఘాన్ని బాగా నడిపించాలి. నడిపించినప్పుడు సంఘం ఎలా ఉంటుందో చక్కగా ఉంటుంది. సంఘం కూడా వెంబడిస్తుంది. సంఘము అతని మాట వింటుంది. అదేవిధంగా దేవుడు తన యొక్క ప్రజల్ని తన వాక్యం ద్వారా నడిపిస్తున్నాడు. ఆయనే వాక్యం. దేవుడైన యేసయ్య మనని చక్కగా నడిపిస్తున్నాడు. మనని ఎక్కడికి నడిపిస్తున్నాడండి? తన యొక్క మార్గంలో మనని నడిపిస్తున్నాడు. కాబట్టి మనం దేవుని మాట వినాలనేసి మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాను. అదేవిధంగా గొర్రెలు అతను స్వరము ఎరుగును కనుక అతనిని వెంబడిస్తాయి. అమ్మా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎవరు పిలిచిన ఎక్కడికైనా వెళ్తారమ్మా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళరు? ఏ మార్గాన్ని అనుసరించరు? దేవుడి మాట మీద గురి కలిగిన జీవితం కలిగి ఉంటారు. అన్యుల వైపు వెళ్ళరు. వేరే మందులోకి వీళ్ళిపోరు, వేరే మందులోకి వెళ్ళరు అనేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడము జరుగుతుంది. తర్వాత అన్యులు స్వరము అవి ఎరుగవు. మన ఎంత మాత్రం అన్యుల దగ్గరికి మనం వారి యొక్క సహవాసం కానీ వారి యొక్క ఆచార వ్యవహారాల్లో కానీ నిజమైన విశ్వాసాలు ఎవరో అనుసరించరు. అమ్మ అనుసరించరా? పండుగ వచ్చిందాక ఏం చేస్తారండి? బూర్లు ఉండేస్తూ ఉంటారు. ఎవరండి? ఆచారం ముందర ఎవరు ఉండేస్తారండి? విశ్వాసులు ఉండేస్తూ ఉంటారు. సారగొట్టి ఎవరు వస్తారు? బ్రాంతి కొట్టి ఎప్పుడైనా చూడండి. బ్రాంతి కొట్టి ద్వారం దగ్గర కూర్చున్నారు అనుకోండి, ఫస్ట్ ఎవరు వెళ్తారండి? దావీదు గారు వెళ్తారు. తర్వాత ఎవరు వెళ్తారు? యేసు గారు వెళ్తారు. మళ్ళీ ఎవరండి? ఏమో నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే మాకు బ్రాంతి కొట్టి పక్కనే నేను వెళ్తే చూస్తూ ఉంటాను. అయ్యగారు వందలు అనేసి చక్కగా బ్రాంతి కొట్టి వెళ్తాను. ఎవరంటారు? మన క్రైస్తవులు లేక బ్రాంతి కొట్లు లేవండి. తెలుసా మీకు? 100 మందిలో 80 మంది దావీదు, సమూయేలు, ఇస్సాకు వీళ్ళందరూ వెళ్తారు. మనం ఆర్కించండి. యూట్యూబ్ వాళ్ళు ఆర్కిస్తున్నారా? ఎక్కువ మంది ఎవరంటే మన వాళ్ళే. మన లేకపోతే మన విశ్వాసం లేకపోతే, విశ్వాసాలు అంటే మనం క్రైస్తవులు లేకపోతే బ్రాంతి కొట్లు లేవు. కాబట్టి 80% మన వాళ్ళే ఉంటారు. తక్కువ మంది వాళ్ళ అన్ని జనులు కొంచెం తక్కువ మంది ఉంటారు. కాబట్టి నేను చెప్పిన తప్పు అయితే ఒకసారి వెళ్ళండి. చక్కగా మీరు కూడా అర్థం చేయాలి. ప్రతిదీ అంట తెలుసుకోవాలి అన్నీ. అంటే నేను బ్రాంతి గుడికి వెళ్తాను, బ్రాంతి తాగుతలేదు మీరు అనుకుంటారు కదా. అయ్యగారు బ్రాంతి గుడి అంటున్నారు, బ్రాంతి తాగడానికి వెళ్తున్నారేమో, విస్కీ తాగడానికి వెళ్తున్నారేమో అనుకుంటారు. కానీ నేను తాగడానికి వెళ్తాను. కానీ చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. ఎక్కువ మన వాళ్ళే ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మనమే పోషిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరూ జీవించి ఆశీర్వదించింది కాక. అదేవిధంగా నా స్వరం ఎరుగు కాక. తర్వాత చూడండి, అన్యులు స్వరము అవి ఎరుగు కనుక అన్యుని యంత్ర మాత్రమును వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోనని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అమ్మా మనం దిక్కున రాండి అంటే వెళ్తారా? క్రైస్తవులు వెళ్తారా? నిజమైన క్రైస్తవులు వెళ్తారా? నువ్వు నిజమైన క్రైస్తవులనా? నువ్వు నిజమైన క్రైస్తవులనా? ఎవరన్నా అన్యులు పిలిస్తే పలానా అన్యులు అంటే అండి దేవుని ఎరగని వారు ఎవరన్నా సరే అన్యులు. మన నా మతం ఈ మతాన్ని అనుకోకూడదు. మన ఏంటండి ఆ మతం ఈ మతం అని మనం ఎంత మాత్రమో అనుకోకూడదు. అంజులు అంటే ఎవరికి వచ్చేదండి? హిందువులు అనుకుంటారు అందరం. అంజులు అంటే ఎవరండి? దేవుని ఎరగని వారు. అందరూ అంజులే. వాళ్ళు ఎవరైతేనో మతపరంగా కాదు, కులపరంగా కాదు, దేవుణ్ణి ఇడిపించిన అందరూ అంజులే. వాళ్ళు పిలిచారనుకోండి, అమ్మా నిజంగా ఎవరన్నా వచ్చి దావీదు గారు వచ్చి బాబురా మన ఇద్దరం మంది వెళ్తామన్నారు అనుకోండి, వెళ్తారా? క్రైస్తవులు నిజంగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు వెళ్తారా? దేవుళ్ళు నిజంగా చచ్చిపోయిన వాళ్ళు వెళ్తారా? ఎవరు? కాబట్టి వాళ్ళ నుండి తప్పించుకుని పారిపోతారు అని ఇక్కడ మనం తేటగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నట్టు మాత్రం ఆ దారి నుండి. కాబట్టి నీ మార్గం ఏ మార్గం? నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు? వంకర మార్గంలో వెళ్తున్నావు, సరళమైన మార్గంలో వెళ్తున్నావా, విశాలమైన మార్గంలో వెళ్తున్నావా, లేకపోతే ఇరుకు మార్గంలో వెళ్తున్నావా అని నువ్వు తెలుసుకోవాలనేసి ఇక్కడ తేటగా చెప్పడం జరుగుతుంది. తర్వాత చక్కగా ఈ గొర్రెల మంద
గొర్రెలు కాపరి ఇవన్నీ చెప్పారు, కానీ వాళ్ళకి ఏమీ బుర్రకి ఎక్కలేదు. ఎవరికంటే శిష్యుకి ఎక్కపోవడం వల్ల మళ్ళీ ఏం చేశాడంటే యేసుక్రీస్తు వాడిని అందరూ కూర్చోబట్టి ఏమంటున్నాడంటే, యేసు మరలా వారికి ఇట్లను, గొర్రెలు పోపు ద్వారము నేనే. అమ్మ జాగ్రత్త ఆలోచించాడు. మీకు పిల్లలు చక్కగా మీరు ఆలోచించారు, ఎందుకంటే మీరు దేవుని యొక్క పిల్లలు. మీరు చక్కగా దేవుని యొక్క వాక్యం నేర్చుకున్నారనుకో, అది మీకు ఎలా ఉంటుందంటే రుచిగా ఉంటుంది. వాక్యం ఎలా ఉంటుందమ్మా? రుచిగా ఉంటుంది. జ్ఞానము సంపాదించుకోగలరు మీరు. దేవుని యొక్క ఆలోచనలు మీలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడు? గొర్రెలు పోవు ద్వారమును విశ్వాసులు అందరికీ తండ్రి నేనే. దానికి అర్థం. తర్వాత నాకు ముందే వచ్చిన వారందరూ దోచుకుని దొంగలమై ఉన్నారు, దొంగలను దోచుకున్న వారమై ఉన్నారు. నాకు ముందు చాలా మంది వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు. ప్రవక్తలు పట్టినట్టండి, ఎందుకంటే దేవుని మాట అంటేనే ప్రవక్తల నుంచి కూడా, లేకపోతే వాళ్ళనే తీసేసి ఇంకోడిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ముందర వచ్చిన వాళ్ళు ఎవరండి? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. వీళ్ళందరూ ఎవరండి? దొంగలు. వీళ్ళు ఏంటంటే విశ్వాసాన్ని పట్టుకోవడము, ఏం చేయాలి వాళ్ళ దగ్గర నేను దోచుకోవడం, వీళ్ళు వ్యాపారం చేసుకోవడం. ఎక్కడ? ఆలయాల్లో. ఆమె ఎక్కడమ్మా? యేసుప్రభు గారు ఏం చేశారంటే ఒకసారి ఆలయం నుండి అందరిని నిలబెట్టేశాడు కదా. ఏం నిలబెట్టేసి ఏమన్నాడు? దేవుడు వాళ్ళందరినీ ఏంటంటే రోగం నమ్మి వారిని, పోవరాలని, ఆ కోడెల్ని, అందరిని నమ్మిన వాళ్ళని అందరినీ ఏం చేసాడు? బయటికి వెళ్ళగొట్టేసి ఇది నా మందిరం అని చెప్పాడు దేవుడు. సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరం అని దేవుడు అక్కడ తేటగా చెప్పడం జరిగింది. అవన్నీ పడగొట్టేస్తాడు దేవుడు. చాలా కోపం వచ్చిందండి. కోపం వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారండి? శాస్త్రులు, పరిచయం, సత్తులన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారండి? వ్యాపారం చేసుకున్నారు. ఎక్కడండి? దేవాలయంలో. అంటే ఇప్పుడు చెప్పాలంటే నూనెలు అమ్ముకోవడం, తర్వాత ఏమో చాలా ఉన్నాయి అమ్ముకోవడం. ఏంటి మనకి ఎందులో కానీ మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. చాలా వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడండి? నేను ద్వారం అంటున్నాడు. తర్వాత నా ద్వారం నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వారై ఉంటారని చెప్తున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు గొర్రెల మంద ఉందా, పెద్ద మంద ఉందా, అది మాట వినకుండా వేరే మార్గంలో పడితే వెళ్ళిపోతే ఏం చేస్తుందంటే ఒక జంతువు వచ్చి దాన్ని ఏం చేస్తుంది? దాని మీద పడి దాన్ని చంపి వధించి దాన్ని తింటుంది. అదే గొర్రెలు కాపరి మాట విని ఆ దొడ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏదైనా జంతువు వస్తుందమ్మా? వచ్చినా లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే చుట్టూరు కంచి ఉంటుంది. అదేవిధంగా ప్రధాన కాపరి అంటే గొర్రెలు కాపరి ఏముంటాడండి? కర్ర పట్టుకుని అడ్డంగా, ద్వారానికి అడ్డంగా ఉంటాడు. ఎవరన్నా వచ్చింది, ఏ కుక్క నక్క వచ్చింది ఏం చేస్తాడు? కొడతాడు. మనం మామూలుగా కాదు, దాన్ని నెత్తి మీద కొట్టినంటే కుయ్యం మయ్యం అంట అది పారిపోద్ది. గొర్రెల్ని రక్షిస్తాడు. అదే అంటాడు. ఏంటమ్మా ఇక్కడ ఏమంటాడమ్మా అంటే మీరు అందరూ సమాజ మందిరంలోకి వస్తే దేవుని మాట అంటే, దేవుని వాక్యం అంటే మీరు రక్షించబడతారు, లేకపోతే మీకు శిక్ష విధించబడుతుంది. అక్కడ గొర్రెల దొడ్డి అంటే మనం ఒకలా చెప్పుకోవాలంటే ఆలయం. ఏంటమ్మా? దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క మందిరంలో మీరు ప్రవేశిస్తే, ఆలయంలో ప్రవేశిస్తే మీకు ఏమవుతుందండి? అన్నీ అక్కడ మీకు అందించబడుతుంది. సమాజ మందిరం నుండి బయటకు వెళ్ళిపోయినా సమాజ మందిరం లోపలికి వచ్చిన దేవుని వాక్యం ద్వారా అతను ఏం చేసి బలపరచబడతాడు. అతను దేవుని యొక్క స్వాధీనంలో ఉంటాడనేసి మనం చెప్పడం జరుగుతుంది. దొంగతనమును, హత్యను, నాశనము చేయటకు వచ్చును. ఇక్కడ చూసుకుంటే దొంగ ఎందుకు వస్తాడమ్మా? హత్య చేయడానికి. విశ్వాసాలు బాగా ఎదిగిపోతున్నారు అనుకోండి, ఏం చేస్తాడండి? ఏమవుతుందండి అంటే పొగలు వచ్చేస్తుంటే పక్కన పాస్టర్లకి ఏమవుతుందంటే పొగలు వచ్చేసి అక్కడ నుండి వేరు చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తూ ఉంటారు. ఏం చేస్తారండి? అతన్ని ఏదే విధంగా తప్పించాలి, ఏదే విధంగా అతని పక్కనే లాగేయాలనేసి ఇక్కడ చూస్తూ ఉంటారు. కొంతమంది తోడేళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని పక్కదారిని పట్టడానికి వాళ్ళని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ తోడేళ్ళు అంటే ఏంటంటే నరరూప రక్షకులు. వీరి అంటే కఠినం. వీళ్ళకి ఏముంటుందంటే జాలి ఉండదు, కనికరం ఉండదు, ఏముండదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థం కోసము విశ్వాసం వాడుకొని ఏం చేస్తారు? వెళ్ళిన వాడిని కూడా వీళ్ళు వెళ్ళరు,
వాళ్ళ పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వరు. ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఏం చేస్తారండి? రాజకీయాలు చేస్తూ ఉంటారు, వాళ్ళని బాధపెడుతూ ఉంటారు, విశ్వాసుల ద్వారా వాళ్ళ కక్ష తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా చెప్పాలంటే అనేక విషయాలు మనకి మీకు చెప్పవసరం లేదు, చాలామందికి తెలుసు. కాబట్టి మనము ఏంటండి, వాళ్ళ నుండి మనం దూరంగా పారిపోవాలనేసి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మన మధ్యకి అనేకమైన ఏమొస్తుందండి, ఇక్కడ చదువుకోవడానికి వాక్యం చదువుతాం చక్కగా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14, 15, 16 మనం చదువుకుందాం. చక్కగా చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. బైబిల్ చదవండి, బైబిల్ మీరు కూడా చదవండి వీక్షకులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుండి మనం చదువుకుంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోగు ద్వారమును వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. నరకలోకం చూసుకుంటే చాలా విశాలంగా ఉంటుంది అంట. ఎంతమంది పోయినా ఇంకా దారి పెద్ద అయిపోతూ ఉంటుంది. దాని ద్వారంలో ప్రవేశించిన వారు అనేకులు ఉంటారు, అంజులు ఉంటారు. చూడండి, దేవుడి మార్గంలోకి రాకుండా పాస్టర్ గారు వెళ్ళి పాపం అయ్యగారు గుడికి రానంటే మా ఆవిడ వెళ్తుందండి, మా పిల్ల వెళ్తుందండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే సారా కొట్టుకు వెళ్తున్నామండి, మేము రాజు కొట్టుకు వెళ్తున్నామండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ ఆవిడ వెళ్తా అంటే వాళ్ళ ఆవిడ తింటానంట, దీనికి కడుపు నిండిపోతాను. అలా ఆవిడ, నువ్వు తింటే నాకు కడుపు నిండుతుందా, నేను తింటే నీకు కడుపు నిండుతుందా చెప్పండి. చాలామంది అలా తయారవుతున్నారు. వాళ్ళ ఆవిడ వెళ్తుందంట, ఈయన వెళ్తాడు. అయ్యి బాబాయ్ సిగ్గండి బాబు అంటారు. అందరికన్నా ముందర ఎవరు అంటారండి? ఇలాగ తాళం తీయకముందే ఎవరంటారు? రాజుగుడి దగ్గర ఎవరంటారు చెప్పండి? వీడు అంటాడు ఫస్ట్ అన్నవాడే. ఎక్కడికి సిగ్గులేదు, ఎక్కడికి వెళ్ళడానికి బ్రాంచ్ కొట్టి వెళ్ళడానికి సిగ్గులేదు, కానీ గుడిలోకి రావడానికి ఎంతో సిగ్గు. కాబట్టి నేను విమర్శించలేదు, చెప్తున్నాను కరెక్ట్. నేను నిజమే, మనం ఎప్పుడూ నిజమే చెప్పాలి, నిజమే మాట్లాడాలి. కాబట్టి నేను అన్నీ గ్రహిస్తాను. కాబట్టి మీరు కూడా గ్రహించండి. అలాగే ఎవరైనా ఉంటే అది తప్పది, దేవుని మార్గంలో రాండి, గుళ్ళోకి రాండి అని ప్రభు పాట మనం చేస్తున్నాము. జీవనకు పోవు మార్గము ఇరుగును, ఆ దారి సంకుచితంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది. ఇరుగ్గా అంటే ఇలా కలగ మా దారి అంటే ఏంటి? ఆ దారి కాదు, మనం అనుకున్న దారి కాదు. దేవుల్లో మనం వస్తే మనకి అనేకమైన కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. దేవుళ్ళకి రాకపోతే విశాలం అని ఎగిరిపోవడంలాగా మనం ఉంటాం కదండి. గాల్లో మేఘాల్లో తేలిపోతున్నట్టు ఉంటే ఇలా చక్కగా పాట కూడా కట్టారు దాన్ని. ఈ విధంగా ఒక ఏంటంటే రచయిత చక్కని పాటలు కడతా ఉంటారు, అది సినిమా పాటలు అయిపోతున్నాయి. కాబట్టి మనకు దానికి అర్థం తెలడం లేదు. చాలా మంచిగా చక్కగా గీత రచయితలు కడుతుంటారు, గాల్లో తేలిపోయినట్టు ఉంది అనేసి పాటలు కడుతూ ఉంటారు. మనం చూసుకుంటే మన మనసు అంతా ఎలా ఉంటుందండి? విశాలం గాల్లో తేలిపోతున్నాం అంటే మన మార్గము వేరే మార్గంలో ఉందని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంకా చదవండి అమ్మా. దేవుని మార్గంలో కూర్చోవాలి కొంతమంది, ఎంత మార్చిన మనం కొంతమంది ఏం చేస్తారంటే మనం ఏమన్నా అనుకో, మన ఏమన్నకి ఏం చేస్తారో ఎన్ని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేసి ఆ చర్చిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా చర్చిలోకి వెళ్ళకుండా చేస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ దారి కలిసి భార్య వేస్తూ ఉంటారు, పిల్లలు వెళ్తానికి పిల్లల్ని కొట్టేస్తూ ఉంటారు, భార్య వెళ్తే భార్యని కొట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే పాస్టర్ గారికి కొట్టలేరు కదా. ఎవరి మీద తీసుకుంటారండి? భార్య బిడ్డల మీద కక్ష తీసుకుంటారు. భార్య ఉందనుకోండి, భార్య ఏం చేస్తుందో, భార్యకి ఆ భర్త వెళ్ళడం నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తారు? ఆ రోజు ఏంటండి? ఫుడ్ కట్ట, ఏది అన్నీ కట్టే. ఏంటంటే అన్నీ మొత్తం సంవత్సరం బట్టలతో ఏమి సిద్ధపరచదు. డ్యూటీకి వెళ్తున్నా సరే అతనికి అన్నం వండి పెట్టదు, ఏం పెట్టదు. ఇవన్నీ ఇలా కట్ అయిపోతుంటాయి. ఎవరు ఏ ప్రవర్తనమ్మా? అబద్ధ ప్రవర్తనలను గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. వారు ఎలాగుంటారు? పైకి ఎలాగుంటారమ్మా? చాలా నీట్గా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, మంచి డ్రెస్ వేసుకుని ఉంటారు, వైట్ డ్రెస్ వేసుకుని చక్కగా ఎలాగుంటారండి? నీట్గా ఇస్త్రీ బట్టలు వేసుకుని నీట్గా, చిన్న మచ్చ కూడా లేకుండా ఉంటుంది. అందరినే కాదు, ఈ వాక్యంలో ఏదైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను.
అంటే తెల్ల డ్రెస్సులు వేసుకున్నారు అందరూ చెడ్డవారు అంటే కాదు. చెప్పండి ఎలా ఉంటారండి? గొర్రె చర్మం కప్పుకున్న ఉన్న తోడేళ్ళు ఏంటంటే విశ్వాసులాగా ఉంటారు, కానీ విశ్వాసులు కాదు, అవిశ్వాసులే వీళ్ళందరూ. పైకి వెళ్ళగంటే నటించేస్తూ ఉంటారు. మనం అందరికన్నా బాగా నటించుకోవాలి ఎవరంటే మనమే, విశ్వాసులే. మనంత నట జీవితం ఎవరికే ఉండదు. అప్పటికప్పుడే మనం ఏడు చేస్తాం, అప్పటికప్పుడే మనం నవ్వేస్తూ ఉంటాం. మీ వద్దకు వస్తారా? జాగ్రత్తమ్మా విశ్వాసులారా, మీ దగ్గరికి అనేక మంది పాస్టర్ గారు అబద్ధ ప్రవర్తనలు అందరూ వస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అందరూ నమ్మేకండి. లోపల క్రూరమైన తోడేలు, మీకు వాళ్ళకి అందరికీ లింకులు పెట్టేస్తూ ఉంటారు. తోడేలు యొక్క గుణం చాలా బతిగా ఉన్నట్టు ఉంటారు, ప్రార్థన చేసినట్టు ఉంటారా, మీ దగ్గరికి వస్తారో మీ దగ్గర ఇచ్చిన కార్డులన్నీ తీసుకుని ఏం చేస్తారండి, చక్కగా లింకులు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. వారి ఫలం వలన వాళ్ళ యొక్క భావాలను బట్టి, వాళ్ళ యొక్క మాటను బట్టి వాళ్ళ నిజమైన సేవకులా నిజమైన సేవకులు కాదో మీకు తెలిసిపోద్దమ్మా. నిజమైన విశ్వాసులు అయితే వాక్యానుసారంగా ఉన్నారో వాక్యానుసారం కాకుండా ఉన్నారో మీకు తెలిసిపోద్ది. కాబట్టి మీరు ఎక్కువ గ్రహించాలి. మాకు మాట మాకు వస్తుడు, మా మాట వస్తుడు, మా ఇంటి పక్కనోడు, మా సొంత తమ్ముడు అవుతాడు, మాకు అల్లుడు అవుతాడు, ఎలాగ అనుకోకుండా సమర్థించకుండా ఏం చేయాలంటే వాళ్ళని తిరస్కరించాలి. ఎందుకంటే మీ యొక్క ఆత్మీయమైన జీవితం తొలగిపోద్ది, మీరు కూడా వాళ్ళలా తయారవుతారు అనేసి ఇక్కడ వాక్యం ద్వారా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వాక్యంలోకి వెళ్ళిపోతాం. మనం చూడండి, ఇక్కడ చూసుకుంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనకి వెళ్ళిపోతే మనకి అక్కడ ఎక్కడ ఉందండి, మనం ఎక్కడ దాకా చదువుకున్నాం చదవండి, అక్కడ నుండి చదవండి. అతని ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వింటాయి, అతని సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడండి. ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకున్న తర్వాత చదవండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడనేసి ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా గొర్రెలు అతని స్వరమిని అతని వెంబడిస్తూ ఉంటాయి. గొర్రెలు కాపుడు ఎప్పుడు సంఘ కాపుని విడిచిపెట్టకుండా అతన్ని యొక్క వాక్యం వింటూ అతన్ని అనుసరిస్తే మీరు ఎక్కడికి వెళ్తారండి, దేవుని యొక్క మార్గంలోకి వెళ్తారనేసి ఇక్కడ తేటగా మీకు తెలపడం జరుగుతుంది. ఇక్కడ గొర్రెలు కావాలంటే యేసుక్రీస్తు, గొర్రెలు అంటే విశ్వాసులు అనేసి ఇక్కడ మనం తేటగా మనం తెలుసుకోవాలి. తర్వాత నేను గొర్రెలకు మంచి కాపరిని, చెడ్డ కాపరిని కాదమ్మా. మేమన్నా మాటిచ్చి వేరే మార్గంలో పంపించేసేవాడిని కాదు, నేను బాధ పెట్టేవాడిని కాదు. పరలోక రాజ్యం ఎత్తాననేసి నాకులోకానికి పంపేవాడిని నేను ఎంత మాత్రం కాదు. మాట తప్పని వాడిని, అడుగు ప్రతి వాటిని ఇచ్చేవాడిని. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, ప్రొట్టుడి ఇవ్వబడును అనేసి యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి మనం మనస్ఫూర్తిగా మనం ఏది అడిగినా దేవుడు దాన్ని నెరవేర్చుతాడు. చదవండి. మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణాన్ని పెట్టేస్తాడంట దేవుడు. అమ్మ యేసుక్రీస్తు పెట్టాడా లేదా, జరిగిందా లేదా ప్రతి ఒక్కరు తెలుసుకోలేదు. 2000 సంవత్సరాలు 2000 చిల్లర సంవత్సరాల క్రితము దేవుడు ఏం చేశాడండి, కలవరి శిలువపై బలియాగము పలికాడు. ఆయన పుట్టి 5 సంవత్సరాలు అంటే ఏడవలేదు. ఇప్పుడు ఎన్నండి 8 సంవత్సరాలు అంటే 1990 సంవత్సరాలు ఇంచుమించు అవ్వింది ఆయన చనిపోయి మన కోసం. అర్థమైందా? 1990 సంవత్సరాలు చిల్లర అవ్వింది. కాబట్టి ప్రతి ఒక్కరు మనము యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చి మన యొక్క ప్రాణాన్ని బలిగా మనకు అర్పించాడు. అంటే ఒక సింహం వచ్చి ఆ గొర్రెల మీద అడిపోతుంది అనుకోండి, అమ్మా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. సంఘ కాపురం ఏం చేయాలండి, ఏం చేయాలి? సంఘ కాపురా గొర్రెని కాపాడాలి. ప్యాంట్లోనే ఏంటండి ఆ గొర్రెని చూసి మన ప్యాంట్లో ఏంటంటే కొంతమంది గొర్రెలు కాపురాలు
ఆ గొర్రె రాకముందే అల్లుగా ఏమవుతుందంటే ఈ ముందర పరిగెట్టి పారిపోతాడు కొంతమంది. గొర్రెని అక్కడ పెట్టి పారిపోతూ ఉంటాడు. గొర్రెల కన్నా ముందర ఎవరన్నా వచ్చి సిద్ధకొట్టేస్తున్నారు సంఘంలోకి వచ్చి ఎవరు ఫస్ట్ పారిపోరు ఎవరండి? సంఘ కాపురే పారిపోతాడు. అమ్మ అనేసి ఏం చేస్తారండి? సంఘ కాపురే పారిపోతాడు. గొర్రెలే వచ్చి ఉంటారు, కొట్టండి అనేసి ఎదురు నిలబడి ఉంటారు. కానీ అందరికన్నా ముందర పారిపోవాలి ఎవరండి? సంఘ కాపురే పారిపోతాడు. ముందరికి వెళ్ళి మనం చదువుకుందామా? నిజంగానే ఎవరన్నా వచ్చి నేను కొడుతున్నారని మేము అందరినీ ఫస్ట్ బారి నేనే పారిపోతాను. ఎందుకంటే నాకు ఏంటంటే భయం, దెబ్బలంటే నాకు చాలా భయం. ఎందుకంటే నేను ఎప్పుడు దెబ్బలో తినలేదు కాబట్టి ఆ దెబ్బలు కొడితే నేను తట్టుకోలేను కాబట్టి నేనే ముందర పారిపోతాను. అందుకే ఇక్కడ ఏం చేస్తుండే అమ్మ చదువు ఏదన్నా సింహం వచ్చి ఇలా మీద ఉన్నప్పుడు ఏం చేస్తాడు? గొర్రెలు కాబట్టి ఏం చేస్తాడు? సింహాన్ని పట్టుకొని దాంతో పోరాడి సపోజు మేకపిల్లని పీ కట్టేసుకుని పోతుంది అనుకోండి, దాన్ని ఏం చేయాలండి? పట్టుకుని చీల్చి ఆ గొర్రె పిల్లని తీసి దానికి మందు వేసి కాపాడు. అది కాపరి యొక్క లక్షణం. ఇక్కడ మనకు ప్రధాన కాపరి ఉన్నాడు, గొప్ప కాపరి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే అదే విధంగా మనం అపవాదం మన ఎక్కడ తీసుకెళ్ళిపోతాడండి? మన గొంతు పట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడండి? నరకలోకాన్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన రక్తాన్ని ఇచ్చి ఏం చేశాడంటే దాన్ని విడుదల చేసి రక్షించి పరలోక రాజ్యంలో మళ్ళీ తన ఏంటంటే దొడ్డిలో పరలోక రాజ్యంలో ఆ గొర్రెని చేస్తున్నాడు. విశ్వాస ద్వారా మీరు కూడా ఆ విధంగా ఉంటే బయటికి రాండి, దేవుని సన్నిధి రాండి, కొత్త దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఎంత ఘోర పాప అయినా దేవుడు రక్షించే దేవుడు తన ప్రాణాన్ని ఆయన బలిగి ఇచ్చి ఆయన తన సొంత ప్రజల్ని ఆయన రక్షించాడు. ఈ విధంగా చూసుకుంటే మనం ఏం చేస్తాడండి? ఎంత ఏది ఇరుకులు వచ్చిన ఇబ్బంది వచ్చినా ఏం చేస్తాడండి? దేవుడే ఆ గొర్రె కాపర్లేండి, ఆ గొర్రెకి బదులు తాను మరణము అవుతాడని చెప్తాడు. తర్వాత చదవాలి మీరు జీతగాడు సంఘ కాపురి అంత మాత్రం అమ్మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సంఘ కాపురే మీరు వస్తానని భోజనంతాను లేదా మానేస్తాను, ఎవరు వస్తున్నా లెక్క ఏంటి? అంతే కదా, మీరు వస్తానని చెప్తాను లేదా మానేదని చెప్తాను నేను. మీకు అంటే దేవుడే అంటున్నాను, రెస్పాన్సిబిలిటీ ఉండదు. చదవండి మీరు కరెక్ట్గా చదవాలి. జీతగాడు ఏంటండి? ఆడి జీతం తీసుకోవడానికే ఉంటాడు కానీ ఆడికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. తర్వాత కనుక గొర్రెలు ఏం చేస్తాడంటే నాకు కష్టం నష్టం జరిగింది అనుకోండి, సంఘం సరిగ్గా లేదనుకోండి, ఈ సంఘాన్ని ఇచ్చిపెట్టేసి ఇంకో సంఘానికే వెళ్ళిపోతాడు. ఎక్కడో సంఘం పెట్టుకుని అక్కడ ఏం చేస్తాను 4-5 కబుర్లు చెప్పి అక్కడనే చేస్తాను. కొంతమంది ఏం చేస్తారో మన సంగతులు ఎక్కడికి వెళ్ళిపోతే తెల్లగా పోవడం వల్ల ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మిమ్మల్ని తీసుకెళ్తారు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవారు ఉంటారు. ఈ విధంగా ఇక్కడ చూసుకుంటే సంఘము ఎవరి ద్వారా నాశనం అయిపోతుందండి? గొర్రెల కాపరి ద్వారా నాశనం అవుతుంది. సంఘం చెదిరిపోవడానికి కారణం ఎవరండి? గొర్రెలు కాపరే. సంఘము బాగుపడడానికి కారణం ఎవరండి? సంఘ కాపరే అనేసి మనం చక్కగా ఇక్కడ చెప్పుకోండి. జీతగాడైతే అంటే సంఘ కాపరి ఉన్నాడు, ఆ సంఘ కాపరి ఏం చేస్తాడంటే అతను వస్తాడో వాకింగ్ చెప్తాడు వెళ్ళిపోతాడు, కానీ రెస్పాన్సిబిలిటీ ఎంత మాత్రం ఉంది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏముంటుందండి? ప్రతిదీ ఆయన కేర్ చేస్తాడు, లెక్క చేస్తాడు. మీరు బాగున్నా బాగోపోయినా దేవుడు ఏం చేస్తాడండి? మిమ్మల్ని లెక్క చేసి మిమ్మల్ని ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు. మీరున్న వ్యాధి బాధ చేస్తాడు. అదేవిధంగా మీకు ఏమైనా ఆపద కలిగితే వాటి నుండి ఆయన చక్కగా తప్పిస్తాడు. కానీ అదే బాధ్యత సంఘ కాపురికి ఎంత మాత్రం, జీతగాడికి ఎంత మాత్రమో ఉండదని ఇక్కడ చెప్తున్నాడు. చదవండమ్మా. తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టేస్తాయి. చాలామంది ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ సేవకులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారండి? కొంతమంది సంఘం బాగా ఉందనుకోండి, అక్కడ మేము ఒక పంపుతారు ఏమన్నా కదా తోకని పంపించినట్టు వాడు ఏం చేస్తాడు? చల్ల దగ్గరికి చేసేసి నాశనం చేసేసి ఏం చేస్తాడండి? ఏదో ఎర్రబెడతాడు. ఎర్రబెట్టినట్టునే ఈ ఉత్తరాలు అందరూ అక్కడికి వెళ్ళిపోతారండి. అమ్మా ఒక మేకపిల్ల ఉంది, మేకపిల్ల ఉంటుంది, దానికి దండేసాడు. దండేసి డబ్బులు కొట్టి టంకటకం తీసుకెళ్తే ఎలాగ వెళ్ళిపోతుంది మేక అని వెళ్ళిపోతుంది.
దానికి తెలీదు ఏంటంటే వాళ్ళు తీసుకెళ్తారో దండ వేసారు ఎక్కడికి వెళ్ళిపోతండి అది వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం చేస్తాడు కరెక్ట్గా వస్తుంది ఒక ప్లేస్ వస్తుంది, ఏం చేస్తాడు కత్తి తీసుకుని పీకి నరికేస్తాడు. ఏమవుతుంది వెళ్ళిపోతుంది. దానికి తెలుసా ఎవరు నింపుతుందండి? కషాయవాడిని నింపుతుందండి. గొర్రెలు ఎప్పుడు ఎవరు నింపుతుందండి? కషాయవాడిని నమ్ముతుంది. మన అందరిని ఎవరు నమ్ముతుందంటే దేవుని నమ్మం, అపవాదిని నమ్ముకుంటాం. మనం ఎవరు నమ్ముకుంటామా? అపవాదిని నమ్ముకుంటున్నాం. ఓ విశ్వాసులారా మీరు ఎవరు నమ్ముతున్నారు? అపవాదిని నమ్ముతున్నారు. మీ గుడికి రాలేదంటే ఎవరు నమ్ముతున్నారు? అపవాదిని నమ్ముతున్నారు. దేవుని నమ్ముకుని ఉంటే నిజంగా గుడికి వెళ్తారు. నువ్వు ఎవరు నమ్ముకున్నావు అంటే అపవాదనే నమ్ముకున్నావు కాబట్టి నువ్వు గుడికి వెళ్తలేదు అనేసి ఇక్కడ తేటగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత జీతగాడు జీతగాడే కనుక గొర్రెల కోసం లక్ష్యం చేయడు. మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత, నా పని నేను చేసుకుని పోతాను. నేను గొర్రెలకి మంచి కాపరి అనేసి దేవుడు చెప్తున్నాడు. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని తెలుసుకున్నాను కాబట్టి అలాగే నేను నా గొర్రెల్ని అడుగుతాను, ఎరిగి అంటాను. అమ్మా సువార్తమ్మ గారు, మార్తమ్మ గారు రక్షణ తీసుకున్నారా? మీరందరూ నాకు తెలుసు, దేవగ్రంథంలో మీ పేరు అన్నీ ఉంది. పాస్ గారిని అడగండి అమ్మా, పాస్ గారిని అండి. పాస్ గారిని నేను పర్లకు రాజుని వెళ్తానండి అంటే ఏం చెప్తాడండి? ఆయన తెలిసింది చెప్తాడు అంతే కదా. ఆయనకి తెలుసు పర్లకు రాజ్యం వెళ్ళరాని, కానీ ఏం చెప్తాడండి? వెళ్ళిపోతామమ్మా, ఫస్ట్ నువ్వుమంటామా దేవుడి దగ్గర పాదాలు పట్టుకుని ఏం చేస్తామా, ఏడుస్తూ ఉంటామా అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అలా చెప్పకపోతే ఏమవుతుందండి? మన పాస్ గారినే మార్చాలి. కాబట్టి ఏం చెప్తాడు? ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. అంటారా? చదవండి. నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి, మరియు గొర్రెల కొరకు నా ప్రాణంను నేను పెట్టుచున్నాను కనుక ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలు నాకు ఉన్నాయి. అమ్మ జాగ్రత్త కలిగించండి. ఇశ్రాయేలు దేవుడికి కొన్ని గొర్రెలు ఉన్నాయి, సొంత గొర్రెలు. ఎన్ని గొర్రెలు ఉన్నామా అమ్మ? ఇక్కడ జాగ్రత్త మీరు ఆలకించాలి. విశ్వాసులారా, సంఘ సభ్యులారా, మీరందరూ జాగ్రత్త కలిగించాలి. దేవుడికంటే కాని గొర్రెలు కొన్ని ఉన్నాడు. అవి ఏంటి? ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆయన కాని గొర్రెలు ఎక్కడ ఉన్నాయంటే, ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు ఉన్న వాళ్ళు అందరూ వేరు వేరు దేశాలకి చెదిరిపోయారండి. అమ్మా ఆలకించాలి, మీకు వాక్యము చక్కగా ఆలకించాలి. అమ్మ వీక్షకులు రామకృష్ణరా, అనేక దేశాలకి చెదిరిపోయారు. ఆయన గోత్రాలు కాకుండా చాలామంది అమెరికా, ఆస్ట్రేలియా, భారతదేశము ఇలాగ అనేక దేశాల్లో చెదిరిపోయారు. వాళ్ళందరూ ఎవరండి? దేవుని ప్రజలే, కానీ దేవుని ప్రజలు కాని వారి కింద ఉన్నారు. కాబట్టి దేవుడు అన్యజనులు నా దొడ్డు కానివి అంటే వేరే ప్రదేశాల్లోకి వెళ్ళిపోరు, కానీ వాళ్ళందరూ నా వాళ్ళే అని చెప్తున్నారు. చదవనమ్మా, అక్కడ ఏమంటాడండి? నా దొడ్డు నా కలవు వాటిని కూడా నేను సమకూరుస్తాను. దేవుడు ఏం చేశాడంటే, అమ్మ రే మాట్లాడకండి. దేవుడు ఏం చేశాడంటే శిష్యులకి చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని అందించండి అని చెప్పాడు. సాధన వాక్యం ఎన్నేవాడు గెలుతూ ఉంటుంది. సాధన ఏం చెప్తుందండి? మంచి వాక్యం ఎక్కడన్నా ఉంటే అక్కడ ఏం చెప్తుందండి? గెలికెత్తా ఉంటుంది. మాట్లాడకండి, ఎవరు మాట్లాడకండి, మంచి వాక్యం చెప్తుందండి. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక మన సబ్జెక్టు మర్చిపోతూ ఉంటాం. ఏం చెప్తున్నాను? నేను వాటిని తోడుకుని వస్తాను. అనేకమైన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించమని చెప్తున్నారు. కాబట్టి తోమ గారు మన భారతదేశానికి వచ్చాడు. మన అందరూ ఎవరండి? ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెదిరిపోయిన గొర్రెలు. మన ఎవరంటే అంజుల కింద ఉన్నాం, కానీ అంజుల కింద మనం లేము. ఎందుకంటే దేవుడిని ఎరిగిన ప్రజలే ఈ లోకంలోకి వచ్చి దేవుడు కొంతమందిని ఏర్పరచుకుని తన ద్వారా తన యొక్క ప్రజలను రక్షించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. చారిత్రక సంఘము
ఏంటంటే మనం ఏ సంఘం అంటే స్థానిక సంఘం. దేవుడు ఏం చేస్తున్నాడు, శారీరక సంఘాన్ని ఒక రోజుని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుని ఆ సంఘంతో ఏం చేస్తాడంటే దేవుడు మొదటి ర్యాప్చర్లో ఎక్కడికి వెళ్తాడు, దేవుడి యాత్రకి ఆ సంఘాన్ని అంతా తీసుకెళ్తాడు. 7 సంవత్సరాల కింద కూడా జరుగుతుంది. అందరూ మన తండ్రి యొక్క సన్నిధిలోకి వెళ్ళి మనము చక్కగా యేసుక్రీస్తుతోటి మనమంతా మళ్ళీ తిరిగి మళ్ళా ఈ లోకానికి వచ్చి 1000 సంవత్సరాలు మనం ఈ లోకంలోనే పరిపాలన చేస్తాం. ఈ లోకంలోనే మనం 1000 సంవత్సరాలు ఉంటాం అనేసి చెప్పడం జరుగుతుంది. అన్యజనులందరినీ దేవుడు కూడా సమకూరుస్తాడు. సమకూర్చి ఒక రోజున దేవుడు కూడా వాటిని సొంతం చేసుకుంటాడని ప్రభుపేట మనం చేస్తున్నాం. తర్వాత మీరు దాన్ని మీ దృష్టి అంతా వాక్యం మీద ఉంటాడు. నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టినాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. నేను దేవుడు నాకు ఈ లోకానికి వెళ్ళి నాకు ఒక బాధ్యత చెప్పాడు. వెళ్ళి లోకంలో నశించిపోతున్న వారందరినీ వెతికి రక్షించు అనేసి దేవుడు ఈ లోకాన్ని పంపించాడు. నీ యొక్క రక్తం ఇవ్వాలి, నీ రక్తం ద్వారా వాళ్ళకి రక్షణ ఉంది, నీ రక్తం చిందితే కానీ వాళ్ళకి పాప క్షమాపణ లేదు అని తండ్రి చెప్పినప్పుడు నేనున్నాను, నేను వెళ్తాననేసి దేవాది దేవుడు అనే దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి ఈ లోకం నుండి వచ్చి తన రక్తాన్ని చిందించడం వల్ల మనమే ఎక్కడికండి మనకే దేవునికి అడ్డుకున్న ఆ పాపము అనే తెర ఛేదించబడ్డది. ఛేదించబడి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే దేవుని సన్నిధిలో వెళ్ళడానికి మార్గము మనకి ఏర్పడ్డది. అప్పుడు దాకా మార్గం లేదు. ఆ మార్గం ఎవరండి, యేసుక్రీస్తే. ఇప్పుడు అర్థమైందా మీకు? అప్పుడు దేవాలయంలో ఉన్న తెర ఎలాగండి చిరిగిపోయింది, 2 కింద విభాగింపబడింది. అప్పుడు వరకు మనం అతి పరిశుద్ధమైన స్థలంలోనికి మనం వెళ్ళడానికి కూడా అర్హత లేని వాళ్ళకి దేవుడు అర్హత ఇచ్చాడు. ఇప్పుడు అచ్చక్క మనము ఎలాగండి పేడ తొక్కేసినా బూట్లతోటి మనం వచ్చేసినా ఎక్కడికండి, ఇక్కడ దేవుని యొక్క బలిపీఠం మీద వచ్చేసిన దేవుడు ఏమండు, దేవుడు ఏం చేస్తాడు, వాసన చూస్తుంది అని అంటారు. ఏమండి పాస్టర్ గారు వేసుకొచ్చేస్తాడు ఖరీదైన 3000 5000 రూపాయలు షూ ఎక్కడికి వేసుకొచ్చేస్తారండి, బలిపీఠం మీద వేసుకొచ్చారు. పాతకాలంలోని సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి వెళ్ళేవారండి, దేవుని సన్నిధికి దూపం అర్పించడానికి యాజకుడు వెళ్ళేవాడు. ఎలాగెళ్ళి పరిశుద్ధంగా వెళ్ళేవాడు. ఏమాత్రం తేడా వచ్చిందా దేవుడు అక్కడ పడకమని లేపేసేవాడు. అక్కడ ఏం చేసేవాడండి, మన వాటికి తాడు కట్టేవారు. ఇక్కడ నుండి తాడు కడితే మన చుట్టూరు గంటలు కడితే ఆ గంటలో ఎలా నడుస్తుంటే గంటలో టైం 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 అంటే అయ్యగారు బతుకున్నారు అమ్మా, మన యాజకుడైనా పాస్ గారు బతుకున్నారమ్మా అని అనుకున్నవాడు సంఘం. ఎప్పుడైతే టింగ్ 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 అని ఆగిపోయిందో అయ్యగారు వెళ్ళిపోయారు, పర్లాక రాజ్యం వెళ్ళిపోయారు అనేసి ఏం చేసేవారు అంటే తాడు వచ్చుకుని లాగేసారు. ఇప్పుడు పాస్టర్ గారు అందరూ బలిపీఠం మీదకి వచ్చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడ తింటారా, భోజనాలు కూడా ఎక్కడ తింటారా, బలిపీఠం మీద తింటారు. నేను చాలా గమనిస్తూ ఉంటాను. నేను ఎక్కువ బలిపీఠం మీద తెచ్చుకుని మళ్ళా ఏంటండి దాని మీద టేబుల్ మీద తింటారు. అక్కడే బైబిల్ పెడతారు, అక్కడే మళ్ళీ ఆరాధన ఇస్తారు. దాని మీద మనం చక్కగా తింటాం. అది తక్కువ ఒక్క దేవుడు చూసుకుంటాడు కానీ చెప్పడం జరుగుతుంది. మనం కాలుతోటి ఏంటంటే షూ వేసుకొచ్చినా దేవుడు ఏమంటారు అది ఇక్కడ అంటే దేవుడు ఏం చేశాడంటే తన యొక్క ప్రాణం ఎప్పుడైతే చింతించాడో అవన్నీ తీసివేసాడు, కొట్టివేసాడు. అన్నీ దేవుడు కొన్ని కొట్టివేసి దేవుడు ఏం చేస్తున్నాడు, పాప క్షమాపణ మనకు అనుగ్రహిస్తున్నాడు. చదవమ్మా, నన్ను ఎవడను దేవుణ్ణి ప్రాణం తీయడానికి ఎవరికే అధికారం లేదు. ఉందమ్మా, ఆమె ఎవరికైనా అధికారం ఉందా? లోకస వార్తలని చదువుకుంటే దేవుడు చక్కగా బలిలెట్టుని వచ్చేసారంట, కత్తులెట్టుని వచ్చేసారంట. వచ్చేసిన వెంటనే యేసు గారు చాలామంది అనేసి అనుకుని ఏం చేసింది, మీరు ఎవరిని అనడానికి వచ్చారు అని వెంటనే అన్నే నజరేయుడైనా యేసుని అన్నారట. నేనే అన్నాడట దేవుడు అని వెంటనే చదవనమ్మా దౌబ్బని వెనక్కి పడిపోరంట. ఎలా పడిపోరు? వెనక్కే. దేవుడి మాట అంత శక్తి గలది మాట. మళ్ళీ 2 సార్లు అడిగాడంట, అమ్మ మీరు ఎవరిని అడగడానికి వచ్చారయ్యా అని అడిగాడు దేవుడు. నాతో ఏం చేసినట్టే మళ్ళీ వెనక్కి తిరిగి ఇలాగ వెళ్ళి దగ్గుని వెనక్కి పెట్టుకుంటాడు. ఆ మాటలోనే అంత శక్తి ఉంది. దేవుళ్ళు
ఆయన సర్వశక్తిమంతుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఎందుకంటే మనిషిని కలుగజేసిన వాడు. ఆయన ఈ భూలోకంలోకి వచ్చి మట్టిని పిసికి బొమ్మను తయారు చేసి అతని నాసికారంధ్రంలో ఊపిరి ఊదినవాడు ఎవరో? యేసుక్రీస్తు. శరీరధారైన దేవుడు, ఆత్మైన దేవుడు వచ్చి ఆ మట్టిని పిసకలేడు, ఆ బొమ్మను తయారు చేయలేడు. ఆత్మ వచ్చి ఏమన్నా తయారు చేయలేడు. కాబట్టి శరీరం దారైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఒక మానవుని తయారు చేసి అతని నాసికారంధ్రంలో జీవవాయువు మొదగా నాడు జీవాత్మ అయినాడు. కాబట్టి సమస్తం ఎరిగిన దేవుడు మీరందరూ ఎవరో అని ఉప్పు అన్నాడు అనుకో. దేవుడు ఊపిరి చేత దేవుని యొక్క నాసిక రంధ్రం నుండి వచ్చిన ఊపిరి ద్వారా మనం చనిపోతామంట. యెషయా గ్రంథంలో రాసి ఉంది, చదవండి. దేవుడు కోపం వచ్చి ఒకసారి అన్నాడు అనుకోండి, నోటి ద్వారా కాదు, అంటే అవి వచ్చి నాసిక రంధ్రం నుండి వచ్చిన ఊపిరి ద్వారా మనం చనిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్త. అవిశ్వాసులారా, మీరు కూడా తెలుసుకుని దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని మీరు దేవుని యొక్క మార్గంలో రాండి. ఆ గొర్రెలాగా అవ్వండి. మేకల్లా ఉన్నారా? మేకలంటే అవిశ్వాసులు, దేవుని ఎరగని ప్రజలు. మేక మాట ఎందో కానీ గొర్రె మాట ఎంతది అనేసి ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత చదవండి అమ్మా, చదివి. నా అంతటి నేనే ప్రాణం పెట్టాను కానీ నా ప్రాణం తీయడానికి ఎవరికి అధికారం లేదు అంటే అన్నాడు దేవుడు. అన్నాడు ఏమంటే, దాన్ని పెట్టడానికే నాకు అర్హత. పిలాతు కూడా అడిగాడు, దాన్ని తిరిగి తీసుకునడానికే నాకు అధికారము కలదు. పిలాతు ఇక్కడ అడిగినప్పుడు నువ్వు దేవుని యొక్క కుమారుడు అని అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. పిలాతు అంటున్నాడు, నేను రక్షించాను, నేను ఒక్క మాట చెప్పు అంటే పైనుండి అధికారం ఉంటాయి కానీ నా మీద నీకు అంత మాత్రము అధికారం లేదు అని చెప్పాడు. అంటే పిలాతు పుట్టకముందే, ఎవరు పుట్టకముందే దేవుడి యొక్క ఆలోచన చెప్పు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడు కూడా ఆయన ఎవరన్నా చంపేశారు అంటే మామూలుగా ఆయనే ప్రాణం పెట్టాడు కాబట్టి తిరిగి ఆయనే లేచాడు లేదా ముడిదేనా? అదేవిధంగా మనం చనిపోయిన మనం కూడా ఒకరోజు నేను దేవుడు ఆయన మాట ద్వారా లెగిస్తాం. చాలా ఆనందంగా ఈ మాట చెప్తున్నా కాబట్టి మీరు కూడా ఆయన మాట విని లెగాలనే మనస్ఫూర్తిగా మేము అందరినీ కోరుకుంటున్నాను. ఎక్కడ చూసుకుంటే ఏమంటాడమ్మా, చదవండి. నా అంతటా నేనే నా ప్రాణం ఇచ్చాను కానీ నా ప్రాణం ఇవ్వడానికి నాకు అధికారం ఉంది. నా ప్రాణం ఇవ్వడానికి అధికారం ఉంది, నా ప్రాణం తీసుకోవడానికి అధికారం ఉంది, నా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా నాకు అధికారం ఉంది అనేసి దేవుడు ఇక్కడ తేటగా మనకి చెప్పడం జరుగుతుంది. నా తండ్రి వలన, ఎవరి మాట కాదు, నన్ను సృష్టించిన దేవుని యొక్క మాట నాలో ఉంది. ఆ మాట నేనే, ఆ తండ్రి నేనే, ఆ కుమారుడు నేనే, ఆ పరిశుద్ధాత్మైన దేవుడే నేనే. అమ్మా మీకు బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను, ఒక మాట చెప్పి ముగించేస్తున్నాను. నెక్స్ట్ ద్వారా చక్కగా ఆలోచించండి. మన తప్పు చేస్తే ఏం చేద్దామా? తప్పు చేస్తే ఎవరా అమ్మా? ప్రేమతమ్మ గారు, మన తప్పు చేస్తే ఏం చేద్దాం? ఫస్ట్ చెప్పండి. చెప్తున్నావు ఏం చేస్తా? భయపడతాం. తర్వాత ఏడుస్తాం. తర్వాత ఆలోచిస్తాం. కరెక్ట్గా చెప్పాడు. ఏం చేస్తాను? మన వెళ్ళి ఏం చేస్తాండి? తప్పు చేయమంటే ఎక్కడికి వెళ్తాం? అర్థం దగ్గరికి వెళ్తాం. అర్థం దగ్గరికి వెళ్ళి అర్థం చేసి, బుద్ధి ఉందా నీకు? ఏమంటా? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? అర్థంలో మనం ఆలోచించే మాట్లాడుకుంటాం. ఎవరితో మాట్లాడతాం? మనకి మనమే మాట్లాడుకుంటాం. ఎవరితో మాట్లాడుతున్నా? శరీరము ఆత్మతో మాట్లాడుతుంది. ఆత్మ ఎవరో? నేనే. శరీరం ఎవరో? నేనే. నాకు నేనే మాట్లాడుకుంటున్నాను. ఎవరు చెప్పుకుంటున్నాం? నాకు నేనే చెప్పుకుంటున్నాను. అంతే కదా. ఒకసారి అర్థంలో నిలబడి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది బాగా. ఒక అర్థం తీసుకుని మంచి చక్కగా చూడండి, అర్థం మాట్లాడుకోండి. మీకు వాక్యం బాగా అర్థం అవ్వాలంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే చక్కగా అర్థమవుతుంది. మనకి మనమే మాట్లాడుకుంటున్నాం. ఎవరితో మనమే చెప్పుకుంటున్నాం, మనమే సెటిల్ చేసుకుంటున్నాం. అంతే కదా. తొట్టు వద్దకు వస్తే మీరు ఎంత మాత్రం తొట్టులరు, దేవుడు మిమ్మల్ని పరిరక్షిస్తాడు. దేవుని దాటి ఎవరైనా వచ్చారంటే
వారికి ఏముంటుందండి? శిక్ష ఉంటుంది. దేవుని నుండి ఎవరు తప్పించలేరు. ఎందుకంటే దేవుడు అడ్డంగా పడుకుని ఉన్నాడు. ఎక్కడికండి? ద్వారం దగ్గర పడుకుని ఉన్నాడు. మనం వెళ్ళిపోవాలంటే దేవుని దాటాలంటే మన దొడ్డి నుండి మనం బయటకు వెళ్ళాలంటే దేవుని దాటిని వెళ్ళాలి. కాబట్టి విశ్వాసులారా, మీరేం భయపడదు. దేవుని యొద్దకు వస్తే దేవుడు ఎంత మాత్రం ధృవీకరించే దేవుడు కాదు. నిన్ను చేర్చుకునే దేవుడు, ప్రేమమయుడు, వరుణమయుడు, కనికరమ గలవాడు. కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యం విని వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని మీ యొక్క హృదయాల భద్రం చేసుకోవాలని ప్రభు వేట మనం చేస్తున్నాం. దేవుడు పరిశుద్ధమైన వాక్యము మన వెనుకలో బహుగా దీవించి ఆశీర్వదించింది గాక. ఆమె చూస్తున్న వ్యక్తులందరికీ వందలు. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసి మీ యొక్క అభిప్రాయాలు చెప్పవలసిందిగా ప్రభు వేట మనం చేస్తాం.